మీ ఫోన్ హ్యాక్ అయిందా? ఈ మధ్య చాలామంది నా ఇన్‌స్టాగ్రామ్ హ్యాక్ అయింది, నా వాట్సాప్ హ్యాక్ అయింది అని చెప్పి స్టోరీస్ పెడతా ఉన్నారు. నా ఫోన్ హ్యాక్ అయిపోయింది. దయచేసి మీరు డబ్బులు పంపించకండి. డోంట్ రెస్పాండ్ టు మై మెసేజెస్ బికాజ్ సమ్‌వన్ హ్యాక్డ్ మై ఫోన్ అని చెప్పేసి చాలామంది స్టోరీస్ పెడతా ఉంటారు. అంటే ఏం జరుగుతుంది అక్కడ మీదంతా ఫోన్ కూడా కాంప్రమైజ్ అయింది. అండ్ దీనికి రీజన్ ఏంటో తెలుసా? అన్నెసరీ ఓటీపీస్ ఇవ్వడం, అన్నెసరీ లింక్స్ అనేది మీరు టచ్ చేయడం. సో, ఇలాంటి సందర్భంలో ఏం చేయొచ్చు అంటే మీ ఫోన్ గనుక హ్యాక్ అయితే మాత్రం ఫస్ట్ మొత్తం ఏదైతే ఉన్నాయో సపోజ్ ఒకవేళ మీ జీపే, ఫోన్‌పే అలాంటి హ్యాక్ అయింది. మీ మనీ అనేది మీకు తెలియకుండా ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. మీ బ్యాంక్‌లో అకౌంట్‌లో డబ్బులన్నీ పోయినాయి. ఇలాంటి సందర్భంలో కూడా మీరు ఏం చేయొచ్చు అంటే 1930కి కాల్ చేయండి. లేకపోతే సైబర్ క్రైమ్ అనేది ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాంట్లోకెళ్ళైనా మీరు కంప్లెయింట్ పెట్టొచ్చు. అండ్ ఒకవేళ హ్యూజ్ లెవెల్‌లో మీకు గనుక లాస్ అయితే మాత్రం డైరెక్ట్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ పెట్టొచ్చు. ఒకవేళ మీ ఫోన్ హ్యాక్ అయినా, లేకపోతే అకౌంట్ నుంచి డబ్బులు పోయినా ఏదైనా సరే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ మాత్రం వీటిని డీల్ చేస్తాయి. అండ్ ఏదైతే వెబ్‌సైట్స్ ఉన్నాయో ఆ వెబ్‌సైట్‌లో కంప్లెయింట్ పెట్టినా కూడా ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఏ అకౌంట్ అయితే మీ దగ్గర నుంచి మనీ పోయినా ఆ అకౌంట్ వెంటనే ఫ్రీజ్ చేసేస్తారు. అండ్ ఒకవేళ ఫోన్ హ్యాక్ అయినా కూడా మీరు వెంటనే కంప్లెయింట్ అనేది పెట్టొచ్చు. ఒకవేళ ఇన్‌స్టాగ్రామ్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌కి కస్టమర్ కేర్ కాల్ చేయొచ్చు. అంటే ఏ యాప్‌లో అయితే ఆ యాప్‌కి కస్టమర్ కేర్ కాల్ చేసి ఇలా జరిగిందని వెంటనే కంప్లెయింట్ చేయండి. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది.